शतमानं भवति। నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అని నీకు అనిపిస్తోంది కదా రాధా. ఇది నీకు చాలా ఇష్టమైన ప్లేస్. ఈ ప్లేస్కి మనిద్దరి ప్రేమకి చాలా గొప్ప అనుబంధం ఉంది. ఈ ప్రదేశం మనిద్దరి మధ్య ఎన్నో జ్ఞాపకాలనుంచింది, మరిచిపోలేని మధురానుభూతుల్నిచ్చింది. మనసుకు నచ్చిన చోటుకొస్తే ఖచ్చితంగా ఆ మనసు మనకు చెప్తుంది. మనం ఇక్కడ గడిపిన ప్రతి క్షణం నాకిప్పటికీ గుర్తుంది. అది నీకు కూడా గుర్తొస్తుందని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ప్లేస్ చాలా బాగుంది. చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మీరు చెప్పింది నిజమే. ప్లీజ్ రాధా, నువ్వు నన్ను మీరు అని పిలుస్తుంటే నాకు దూరం అవుతున్నావేమో అని భయంగా ఉంది. నువ్వు నన్నెప్పుడు మురారి నువ్వు అనే పిలిచేదానివి. అలాగే పిలవ్వా? క్షమించండి, నేనేంటో తెలిసే వరకు నేను మిమ్మల్ని ఏకవచనంతో పిలవలేను. నాకు గతం గుర్తొచ్చే వరకు నేను మీతో చనువుగా ఉండలేను, మాట్లాడలేను. ఈ పరిసరాలన్నీ బాగా చూడు రాధా. ఖచ్చితంగా నీకు ఇక్కడ ఒక విషయం గుర్తు రావాలి. అదేంటో తెలుసా? నేనిక్కడ ఉన్నప్పుడు నువ్వు నాకు ఇష్టమైన స్వీట్ తీసుకొని వచ్చావు. అది నీ చేత్తో నువ్వే నాకు తినిపించావు. ఆ క్షణం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. అది తలుచుకున్నప్పుడు మన ఇద్దరి మధ్య బంధం ఎంత గొప్పగా ఉండేదో, ఆ ఊహ ఎంత ఆనందాన్నిస్తుందో నువ్వు ఊహించలేవు రాధా. వచ్చావా రాధా? నువ్వు నా కోసం ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేలా మురారి, కనీసం నా అడుగు చప్పుడు కూడా వినిపించకుండా చాలా నెమ్మదిగా వచ్చాను కదా. నువ్వు వెనక్కి తిరిగి చూడలేదు. నేను వస్తానని కూడా నీకు తెలియదు కదా. మరి వచ్చింది నేనే అని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? కమ్ సిట్. మనసులో ప్రేముంటే ఆ మనిషి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలిసిపోతుంది రాధా. నువ్వు నా కళ్ళ ముందుంటేనే నేను నిన్ను చూసినట్టు కాదు, నువ్వు ఎక్కడున్నా సరే నా మనసుతో నిన్ను చూడగలను. నువ్వు నాకు దగ్గరవుతున్నప్పుడు ప్రకృతి నాకు చెప్తుంది. ఆ గాలిలో పరిమళం మారిపోతుంది. నువ్వు వస్తున్నావని శబ్దం లేకపోయినా నా మనసు నాకు ముందే చెప్పేస్తుంది, నీ మనసులో ఉన్న మనిషి నీకోసం వచ్చింది అని. అది మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అబ్బో, ప్రకృతిలో ఉండగానే కవిత్వాలన్నీ బానే వస్తున్నాయి. ఇది ప్రకృతి మహత్యం కాదు రాధా, ప్రేమ మహత్యం. ప్రేమలో సక్సెస్ అయినవాడు ఇలా కవిత్వాలు చెప్తాడు. విఫలమైనవాడు దేవదాసులా మారి మందుకు బానిసవుతాడు. నేను చాలా లక్కీ. నీ ప్రేమ పొందడంలో సక్సెస్ అయ్యాను. అందుకే నీ అంత అందంగా అందమైన కవితలొస్తున్నాయి. అది సరే, నేను వస్తున్నానని మీ మనసు చెప్పింది అన్నారు కదా. మరిప్పుడు నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కూడా నీ మనసు చెప్తుందా? చెప్పింది. నువ్వు నాకు ఎంతో ఇష్టమైన సేమియా పాయసం నువ్వు తీసుకొచ్చావు, కరెక్టేనా? హే, చెప్పని చూసావా? ఇప్పుడేమంటావు రాధా? ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు మురారి. నా విషయంలో నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావా? నీకు సేమియా పాయసం అంటే ఇష్టమని అత్తయ్య నాతో చెప్పారు.
నాకు చెప్పడం కాదత్తయ్య, మీరు నేర్పించండి అని అడిగాను. ఆవిడ దగ్గర నేర్చుకుని నీకోసం చేసి తీసుకొచ్చాను. ఇవేమీ నీకు తెలియదు కానీ అన్నీ తెలిసినట్టు ఎలా చెప్తున్నావు? నాకిప్పటికీ అర్థం కావడం లేదు. చెప్పాను కదా రాధా, మనసారా ప్రేమించిన వాళ్ళకి ఇవేవీ చెప్పనక్కర్లేదు. తనిష్టపడిన మనిషి ఇష్టంగా ఏం చేసినా మన మనసు మనకి చెప్తుంది. అదే ప్రేమకున్న గొప్పతనం. అవును మురారి, ప్రేమంటే 2 అక్షరాలు కాదు, 2 మనసులు కలవడం, 2 వ్యక్తుల్ని ఒకటి చేయడం. అదే ప్రేమకున్న గొప్పతనం. అది మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభూతిని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆ మాటలు ఇంకా నా చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడు నువ్వు నా వైపు చూసిన చూపు ఇప్పటికీ నా కళ్ళకు కనిపిస్తూనే ఉంది. అదంతా నీకు గుర్తొచ్చిందా రాధా? ప్లీజ్ అండి, నాకేం గుర్తు రావడం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. నువ్వు బాధపడే పని నేను ఎప్పటికీ చేయను. నీకు గతం గుర్తుకు రావాలని నేను ప్రయత్నిస్తున్నాను. అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టాలని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు మామూలు మనిషివైతే చాలన్నదే నా ఆశ. నేను మిమ్మల్ని క్షమించమని అడగాలో లేకపోతే మీరు చేస్తున్న ప్రయత్నానికి కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ నా దురదృష్టం ఏంటంటే మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా నాకేది గుర్తు రావడం లేదు. బాధపడకు రాధా. మీకు నా మీద కోపం ఉందని తెలుసు, కానీ అది మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపించకూడదు కదా. ఈ టాబ్లెట్స్ వేసుకోండి. నాకివి అక్కర్లేదు. నాకు ఆరోగ్యం గురించి బాధ లేదు. నా మనసులో వేరే బాధ ఉంది. ఆ బాధని నువ్వు తీర్చలేవు. నాకు తెలుసు నాన్న, బాను తిరిగి వచ్చే వరకు మీ మనసులో బాధ చల్లారదని నాకు తెలుసు. కానీ మీరు ఇక్కడున్నప్పుడు బాను మీ ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది. టైం ప్రకారం టాబ్లెట్స్ తీసుకొచ్చి తని ఇచ్చేది. మీరు మర్చిపోయినా బాను మర్చిపోయేది కాదు. అది నాకు తెలుసు నాన్న. బాను మనకి దూరం అయిపోదు, ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మరి తను తిరిగి వచ్చే సమయానికి మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా, సంతోషంతో నవ్వుతూ ఎదురు వెళ్ళాలి కదా. అలా వెళ్ళాలి అంటే మీరు ఈ టాబ్లెట్లు ఇప్పుడు వేసుకోవాలి. ప్లీజ్ నాన్న, దయచేసి వేసుకోండి. సంతోషం ఎప్పుడుందిరా సంతోషం? సంతోషం అనే పదానికి అర్థాన్నే మర్చిపోయాను. చిన్నప్పుడు నువ్వు చేసిన పని వల్ల అప్పుడు సంతోషం పోయింది. తర్వాత ఎన్నో ఏళ్లకి సంతోషం వచ్చింది. ఆ సంతోషం నా కూతురు వల్ల వచ్చింది. తను అన్నిటినీ చక్కదిద్దింది. మళ్ళీ ఆ సంతోషం నీ వల్ల పోయింది. ఇంకా ఎక్కడుందిరా సంతోషం అనేది? తెలుసు నాన్న, నేను చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయినప్పుడు నిజంగా నేను శిక్ష అనుభవించలేదు. ఎందుకంటే
జరిగిన దానికి భయపడి నేను వెళ్ళిపోయాను. కానీ డాడా లాంటి ఒక దేవుడు దొరికి గతాన్ని మర్చిపోయి భవిష్యత్ అంతా ఆనందంగానే గడిపాను. చాందినిని ప్రేమించాక, తను అత్తయ్య కూతురని తెలిసాక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు భాను నా దగ్గరకు వచ్చింది. ఆ రోజు జరిగిన తప్పుకి ఇదే పరిష్కారం. నువ్వు చాందినికి భర్తగా, ఆ ఇంటికి అల్లుడిగా రావాలి, కానీ అల్లుడిగా వచ్చి కొడుగ్గా మారాలి అని చెప్పింది. నా వల్ల పెద్ద కొడుకుని కోల్పోయిన అత్తయ్యకి నేనే పెద్ద కొడుగ్గా మారాలి అన్న నిర్ణయంతోనే వచ్చాను. అలాగే ఈ కుటుంబంలో కలిసిపోయున్నాను. నేను భాను చేసింది ఒకే ఒక తప్పు. నిజాన్ని ఎప్పటికీ తెలియకూడదనుకున్నా, కానీ ఆ నిజం తెలిసిపోయింది. ఇంతటి అనర్థం జరిగిపోయింది. ఇవన్నీ నేను ముందే ఊహించుంటే ఆ రోజు ఆటలోని రాము గుండెల మీద తన్నేవాణ్ణే కాదు, వాడి ప్రాణం పోవడానికి కారకుణ్ణయ్యేవాణ్ణి కాదు, నా స్నేహితుణ్ణి కోల్పోయేవాణ్ణి కాదు. చిన్నప్పుడే తల్లిదండ్రులను వదిలి దూరంగా వెళ్ళిపోయేవాణ్ణి కాదు, అమ్మని మిమ్మల్ని బాధ పెట్టేవాణ్ణి కాదు, ఆఖరికి తల్లి చివరి చూపు కూడా నోచుకోలేని కొడుగ్గా మిగిలిపోయేవాణ్ణి కాదు. ఇప్పుడు గతాన్ని వెనక్కి తీసుకురాలేను. ఎన్ని మాటలు చెప్పినా అది ఓదార్పే అవుతుంది, కానీ జరిగిన గతం మాత్రం గతంలాగానే ఉండిపోతుంది. అర్థం చేసుకోండి నాన్న. నువ్వే చెప్పావుగా గతాన్ని వెనక్కి తీసుకురాలేమని. ఎవ్వరి కోసమూ కాలం ఒక్క క్షణం కూడా ఆగదు. ప్రపంచమే తలకిందులైనా, ప్రపంచమే ముంచేస్తున్నా కాలం మాత్రం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. జరిగింది మొత్తం కాలగర్భంలో కలిసిపోతుంది, కానీ ఎప్పటికీ తిరిగి రాదు. ఆ గతం తాలూకా జ్ఞాపకాలు కొంతమందికి మధుర స్మృతులుగా, మరి కొంతమందికి మరిచిపోలేని గాయాలుగా మిగిలిపోతాయి. ఇప్పుడు నా పరిస్థితి అది. ఆ గాయాన్ని మర్చిపోలేను. ఎవరు ఎలాంటి కారణాలు చెప్పుకున్నా, జరిగిన పరిణామాలు ఏవైనా అందరి వల్ల బాధపడింది మాత్రం భానుయే. అందరం ఏదో ఒక రకంగా భానుని బాధపెట్టిన వాళ్ళమే. నీ జీవితం గురించి ఆలోచించే నీ వల్ల భానుకి బాధ కలిగింది. నా గురించి ఆలోచిస్తే నన్ను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి భాను ఈ ఇంటి నుంచే బయటికి వెళ్ళిపోవలసి వచ్చింది. ఇలా అయిన వాళ్ళందరి గురించి భాను ఆలోచించినప్పుడల్లా తనకి బాధే మిగిలింది. అవన్నీ తలుచుకుంటూ ఉంటే ఈ గుండెకి తట్టుకోవడం కష్టంగా ఉంది. కుమిలిపోవడం, కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని అసమర్థుడిగా మిగిలిపోయాను. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసి నన్ను మరింత బాధ పెట్టకు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలే. ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ముందు ఛార్జింగ్ పెట్టి ఆన్ చేయాలి. రే గణపతి, అమ్మో, నాన్న వచ్చేసినట్టున్నాడు. ఇప్పుడు ఫోన్ చూస్తే ఎక్కడి నుంచి వచ్చిందని లేనిపోని క్వశ్చన్లన్నీ వేస్తాడు. ఈ ఫోన్ సంగతి నాన్నకు తెలియకూడదు. గణపతి
నాన్న. ఇదిగో ఇది లోపల పెట్టు. అలాగే. ఏమండి, నేను ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినప్పుడు మీ అమ్మగారు ఒకటే మాట చెప్పారు. భర్త అడుగుజాడల్లో నడువమ్మా, భర్త ఆశయాన్ని నిలబెట్టమ్మా, భర్త అభిమతమే భార్యకు జీవితం అవ్వాలి, భర్త కోరుకున్నదే భార్య చేయాలి, అదే నిజమైన భార్యాభర్తల అనుబంధానికి నిదర్శనమని ఆవిడ చెప్పిన మాటలు ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుని ఉన్నాను. అలాగే మీ అడుగుజాడల్లో నడిచాను. మీ ఇష్టాన్ని నా ఇష్టంగా మార్చుకున్నాను. మీరు ఈ ఊరు గురించి ఎంతలా పరితపించేవారో, ఈ ఊరి బాగు కోసం మీరు ఎంతగా శ్రమించేవారో నేను కూడా అదే అలవాటు చేసుకున్నాను. కానీ నేను ఎప్పుడూ ఒంటరిని అయిపోతానని, మీ తోడు నాకు లేకుండా పోతుందని ఊహించలేకపోయాను. ఇద్దరు చిన్నపిల్లల్ని, ఈ ఊరిని నాకు అప్పగించి మీరు మహారాజులా వెళ్ళిపోయారు. కానీ మీ ఆశయం ఎప్పటికీ కనుమరుగవ్వనివ్వకూడదని, మీరు కోరుకున్నది ఒక కలగా మిగిలిపోకూడదని, మీ ఆశయాన్ని నెరవేరుస్తూనే ఈ ఊరిని చూసుకుంటున్నాను. ఎన్ని సమస్యలు ఎదురైనా పిల్లలకి ఏ సమస్య రాకుండా కళ్ళల్లో పెట్టుకుని పెంచాను. నా పిల్లల్ని సంతోషంగా ఉంచాలని, వాళ్ళు ఆనందంగా ఉంటేనే ఈ ఇల్లు ఆనంద నిలయంగా ఉంటుందని అనుక్షణం తప్పించాను. అలా ఊరికి ఈ ఇంటి వల్ల ఉపకారం జరిగినప్పుడల్లా మీరు చల్లగా ఉండాలమ్మా అని ఊరందరూ దీవిస్తుంటే, వాళ్ల నిండు మనసుతో దీవించిన ఆశీర్వాదాలు నా పిల్లలకి ఆనందాన్నిస్తున్నాయని, ఈ ఇంటికి మంచి జరుగుతోందని, నా పిల్లలు సంతోషంగా ఉన్నారని నేను ఎంతో మురిసిపోయాను. చేసిన ఉపకారం ఎక్కడికి పోదు భువనా అని మీరు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయండి. నాకు తెలిసి ఎలాంటి పొరపాటు జరగలేదు, ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేదు. వీలైతే సాయం చేస్తున్నాము, లేదంటే మౌనంగా ఊరుకుంటున్నాము. కానీ ఒకరికి కన్నీరు పెట్టించే పని నేనెప్పుడూ చేయలేదండి. కానీ ఏ పాపం శాపంగా మారిందో, నాకే తెలియకుండా జరిగిన ఏ పొరపాటు వల్ల నా కొడుకు జీవితానికి గ్రహపాటు వచ్చిందో నేను ఊహించలేకపోతున్నానండి. ఎవరి కన్నీళ్ల వల్ల నా కన్నయ్యకి కన్నీళ్లు మిగులుతున్నాయో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదండి. వాడి బాధ నేను చూడలేకపోతున్నాను. మౌనంగా వాడు మనసులో ఎంత నరకాన్ని అనుభవిస్తున్నాడో ఈ అమ్మ మనసుకు తెలుస్తోందండి. వాడి కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడే పరిస్థితి కూడా ఇప్పుడు నా దగ్గర లేదు. మర్చిపో అని చెప్పటానికి కూడా అది మర్చిపోయే విషయం కాదు. వాడి జీవితం, ఆ జీవితం బావుండాలని నేను కోరుకున్నాను. తను ప్రేమించిన మనిషితోనే వాడికి పెళ్లి చేసి వాడు సంతోషంగా ఉంటే పిల్లా పాపలతో నా ఇల్లు ఆనందంగా ఉంటుందని, ఈ ఇంట్లో ఎప్పుడూ ఒక పండగ వాతావరణం ఉంటుందని ఎన్నో ఊహించుకున్నాను. కాని అవన్నీ ఊహలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు నా కొడుకు కన్నీళ్లకు నన్ను క్షమించండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒక తల్లిగా మీ కొడుకు బాధపడితే మీరు తట్టుకోలేరు, అది నాకు తెలుస్తోంది. కానీ నేను రాదని కాదని మీరు చెప్పడం తప్ప నేనే రాదనన్న నిజం నాకు తెలియడం లేదు. అది తెలిసే వరకు మీరు చెప్పే మాటలు విని నేను ఇంట్లో రాధలా ప్రవర్తించలేకపోతున్నాను. మీ అబ్బాయి నా మీద చూపిస్తున్న ప్రేమ, నా విషయంలో ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రతిదీ నా మనసుకు తెలుస్తున్నా
నేను మాత్రం అతనికి దగ్గరగా ఉండలేకపోతున్నాను. మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను. దానికి కారణం కూడా ఉంది. నేను ఒక ఆడపిల్లని. నా మనసులో ఎవరున్నారో తెలియకుండా, నా గతం ఏంటో నాకే తెలియకుండా నా భవిష్యత్తుని నేను నిర్ణయించుకోలేను. అందుకే నా సరిహద్దును నేనే గీసుకున్నాను. ఇది మీ అందరినీ బాధ పెడుతుందని నాకెంతగా అనిపించినా ఆ గీత నేను దాటలేకపోతున్నాను. నేనేంటో నాకు తెలిసే వరకు, నా గతమేంటో నాకు గుర్తొచ్చే వరకు నేను ఇలా ఉండక తప్పని పరిస్థితి. దానివల్ల మీ అందరికీ బాధ కలుగుతుందని నాకు తెలిసినా నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలి. ఇన్ని రోజుల నిరీక్షణకు ఈ రోజుతో తెరపడబోతుంది. భాను ఫోన్ సిగ్నల్ ట్రేస్ అయిందంట. కాసేపట్లో భాను కనిపించబోతుంది. కొద్దిసేపట్లో నేను భాను చూడబోతున్నానమ్మా.